పండుగ పూట ప్రమాదం తప్పింది. హైదరాబాద్ గుడి మల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం అదుపులోకి వస్తున్న దృశ్యాలు మనం బాక్స్ లో చూస్తున్నాము. పైన భీకరంగా మంటలు ఎగిసిపడ్డాయి. కింద బాక్స్ లో మనం చూస్తున్నాము మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చి నల్లటి పొగొస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. మనము పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. రోగులు క్షేమంగా బయటకు తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుడి మల్కాపూర్లోని అంకుర ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 10th ఫ్లోర్లోని స్టోర్ రూమ్ లో ముందుగా మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ తో అందులోని ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత మంటలు ఆసుపత్రి నేమ్ బోర్డుకి అంటుకున్నాయి. దట్టమైన పొగతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో ఆసుపత్రి మొత్తాన్ని చుట్టేశాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది రోగులను హుటాహుటిన బయటకు తరలించారు. అంకుర ఆసుపత్రిలో గర్భిణీలు, చిన్నపిల్లలు ఉంటారు. మంటలు చెలరేగిన వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. రోగులను హుటాహుటిన బయటకు తరలించారు. అందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మంటలు అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలను హుటాహుటిన ఆర్పివేశారు. ప్రస్తుతం పూర్తిగా మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయి. అందరూ క్షేమంగా ఉన్నారు. అందరూ సేఫ్ గా ఉన్నారు. మనకి ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. మొత్తం అగ్నికీలలు ఎగసిపడినటువంటి అంకుర ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. లోపల హాస్పిటల్ లోపల దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి బెడ్స్ మీద ఉన్న రోగులు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. చాలా క్విక్గా వాళ్ళు యాక్ట్ చేసినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10th ఫ్లోర్లో అంటుకున్నటువంటి మంటలు క్షణకాలంలోనే అగ్నికీలలుగా మారాయి. ఇమీడియట్గా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుంది. సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. క్షేమంగా రోగుల్ని కావచ్చు, గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లల్ని కావచ్చు, వాళ్ళందరినీ కూడా బయటకు తరలించారు. పండగ పూట పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ గుడి మల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, మొత్తం ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి మంటలన్నీ అదుపులోకి వచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో ఏంటి అసలు ఈ యాక్సిడెంట్ కి సంబంధించేటువంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది? మేజర్ డెవలప్మెంట్ దేవి, ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం మనం అంకుర హాస్పిటల్లో ఎక్కడైతే మంటలు చెలరేగాయో ఆ వైపు చూస్తున్నాం. మొత్తం ఇది 10 ఫ్లోర్స్ హాస్పిటల్ బిల్డింగ్ ఉంది. ముందుగా 10th ఫ్లోర్లోనే ఈ మంటలు వ్యాపించాయి. ఎక్కడైతే వాళ్ళు నేమ్ ప్లేట్ని ఏర్పాటు చేసుకున్నారో బోర్డు, అందులో షార్ట్ సర్క్యూట్ అయి అక్కడ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి మంటలు వేగంగా వ్యాపిస్తూ వచ్చాయి. దాని కిందనే మనం చూస్తున్నటువంటి నేమ్ బోర్డు కూడా ఉంది. అంకుర హాస్పిటల్ అని చెప్పి కనిపిస్తున్నటువంటి ఆ ఫ్లెక్సీ తగలబడుతూ వచ్చింది. వీళ్ళు 10th ఫ్లోర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి నేమ్ ప్లేట్లో చెలరేగినటువంటి మంటలు కాస్త పైన 10th ఫ్లోర్లోకి వ్యాపించాయి. వీళ్ళు 10th ఫ్లోర్ పైన ఏర్పాటు చేసినటువంటి రూఫ్ కూడా ప్లాస్టిక్తో ఉండడం, దానిపైన కూడా ఒక ప్లాస్టిక్ రేకులతో షెడ్ మాదిరిగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇమీడియట్గా మంటలన్నీ వ్యాపించాయి. 10th ఫ్లోర్ని వాళ్ళు కంప్లీట్గా స్టోర్ రూమ్గా మార్చినట్లుగా తెలుస్తుంది. అందులో చాలా ప్లాస్టిక్ మెటీరియల్, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ ఏవైతే ఇంకా బెడ్స్ ఖాళీగా ఉంటాయో వాటన్నిటి మెటీరియల్ పైన పెట్టినట్లుగా తెలుస్తుంది. దాంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత పైన మనకు ఈ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. పైన ఎప్పుడైతే రేకులు మండిపోతూ ప్లాస్టిక్ రేకులు తగలబడుతూ కింది దాకా వచ్చాయో ఆ టైంలో కింద ఉన్నటువంటి ఫ్లెక్సీ కూడా తగలబడుతూ వచ్చింది. దాంతో మంటలు మిగతా ఫ్లోర్లకు కూడా వ్యాపిస్తాయని అనిపించింది. కానీ అక్కడ ఎలాంటి విండోస్ లేకపోవడం, కేవలం వాల్ మాత్రమే ఉండడంతో లోపలికి మంటలు వ్యాపించే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ కిటికీలన్నీ కూడా దాదాపు ఆ ఫ్లెక్సీకి చాలా దూరంగా ఉన్నాయి. దాంతో మంటలు లోపల దాకా వ్యాపించలేదు. ఆ తర్వాత కింది దాకా అవన్నీ ఫ్లెక్సీలు కానీ లేకపోతే పైనుంచి రేకులు తగలబడుతూ కింది దాకా వచ్చి పడుతూ ఉండడంతో మిగతా లోపలికి కూడా మంటలు వ్యాపించాయేమో అన్నట్టుగా బయట నుంచి దృశ్యాలు కనిపించాయి. కానీ మంటలు ఎలాంటి విధంగా లోపలికి వ్యాపించకుండా కంట్రోల్ చేయగలిగారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హాస్పిటల్కి సెట్ బ్యాక్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. దీంతో ఫైర్ ఇంజన్స్ సకాలంలో రీచ్ అవ్వగలిగాయి. ఇక్కడ ఉన్నటువంటి మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపులో చేయగలిగాయి. ప్రస్తుతం మనం ఆ తగలబడిపోయినటువంటి రేకులను కూడా చూస్తే మొత్తంగా ఇది ప్లాస్టిక్తో ఉన్నటువంటిది కాబట్టి ఇవి ఇంకా
దీంట్లో స్మోక్ను కూడా మనం చూడొచ్చు. ఇదంతా ప్లాస్టిక్గా ఉండడంతో ఇది తగలబడిపోయి వెంటనే ఇంకా కంట్రోల్ కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్లాస్టిక్ పై వాటర్ చల్లినంతసేపే మంటలు అదుపులోకి వస్తాయి, కానీ ఆ తర్వాత కంటిన్యూగా ఫైర్ అవుతానే ఉంటుంది. ఆ తర్వాత ఆగినట్టే ఆగి మళ్ళీ మంటలు కూడా చెలరేగుతుంటాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ ఇంకా 10th ఫ్లోర్లోనే తగలబడుతూ వచ్చింది. కింద పడిన తర్వాత కూడా ఇవన్నీ తగలబడుతూ వచ్చాయి. కానీ మనం చూసినటువంటి వైపు ఎక్కడైతే ఇటువైపు పడ్డాయో అంతా సెట్ బ్యాక్ ఏరియా ఉండడం, ఖాళీ ఎంటీ ఏరియాగా ఉండడం, లేకపోతే క్యాంటీన్ ఏరియాను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం కూడా తప్పింది. ఎందుకంటే ఆ టైంలో రోడ్డుపైనే చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళంతా సకాలంలో ఇక్కడికి చేరుకోవడం, ఫైర్ సిబ్బంది కూడా తరలించారు. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం కారణంగా వీటిని కూడా ప్రతి ఒక్కటి యూజ్ చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఇవన్నీ కూడా ఎంటీగా మారాయి. రోడ్డుపై వెళ్తున్నటువంటి ప్రయాణికులు కూడా వెంటనే ఆగిపోయి హాస్పిటల్ కావడంతో చాలామంది వెంటనే ఇమీడియట్గా స్పందించి వాటన్నిటిని మంటలను అయితే అదుపులోకి తీయగలిగారు. ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ హాస్పిటల్ అంతా కూడా గర్భిణులు ఉంటారు, చిన్నపిల్లలకు ఫేమస్గా చెప్పుకోవచ్చు ఈ హాస్పిటల్ని. మరి వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయడం చాలా ఇబ్బందిగా మారేది. ఎందుకంటే పూర్తిగా గర్భిణులు అన్నప్పుడు కూడా వాళ్ళను ఇమ్మీడియట్గా బయటకు కూడా తేలేకపోయారు. అప్పటికే లిఫ్ట్లో వాడొచ్చా లేకపోతే స్టెప్స్ ద్వారా తీయొచ్చా అని కంగారు పడ్డారు. కానీ మంటలు అయితే లోపల దాకా వ్యాపించలేదు కాబట్టి ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయగలిగారు. పేషెంట్లందరూ ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది. దేవి. ఆల్ రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మొత్తానికైతే